సీతారామరెడ్డి గారి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఎందుకు అసలు వివాదం కారణం ఏంటి? మేము నిన్న ఉదయం నుంచి మా వారు ఇట్లా జరుగుతుందని మాకు తెలిసిన వాళ్ళు, మాకు అనుకూలస్తులు మీ మీద ఇప్పుడు అన్నను చంపాలని ఉన్నాడు రాంప్రసాద్ రెడ్డి అని చెప్పడం జరిగింది. విజయమ్మ గారికి గత ప్రభుత్వంలో రిటైర్డ్ డిఈ గారికి ఉన్న భూ వివాదంలో జరిగిన గొడవలు ఇవి. దాంట్లో మండిపల్లి కుటుంబాన్ని విజయమ్మ గారు తీసుకొస్తున్నారు. మీరు ఎంత మంది భూమి కబ్జాలు చేసి కళ్యాణ మండపం కట్టారో ప్రతి ఒక్కటి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మీరందరూ దౌర్జన్యంగా రాయచోటు చుట్టుపక్కల ఎన్ని ఆస్తులు కబ్జా చేస్తున్నారయ్యా. మీకోసం భయపడి ఎవరో ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదయ్యా. ముస్లింస్ ఎంతమందివి భూ కబ్జాలు చేశారు, అవి కోర్టులో ఉన్నాయి. ఆ భూ తగాదాలలో మీరు ఇరు వర్గాలు మాట్లాడుకొని కొట్టుకొని ఈ రోజు మంత్రి మీద, మంత్రి గారి బంధువుల మీద వేస్తున్నారు. ఇది మీకు తగదని ఈ రోజు హెచ్చరిస్తున్నాం. నీ మనస్తాత్తి వీరభద్ర స్వామి టెంపుల్ మనిద్దరం పలుకుదాం రా. నువ్వు దేవుడు, నువ్వు ఎవరి దగ్గర కబ్జాలు చేసుకోవాలో తీసుకోలేదని నువ్వు పలుకు. మీరు అనవసరంగా మండిపల్లి కుటుంబాన్ని రోడ్డుకి ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. నీకు రాజకీయ భిక్ష పెట్టింది మండిపల్లి గారి కుటుంబం. నువ్వు చేసింది వీరభద్ర స్వామి గుడిలో ఎంత కబ్జా చేస్తావో, ఎంత దోపిడీ చేస్తావో, దేవుడి మాన్యాలు ఎన్ని తీసుకున్నావో, పూజారి భార్య అకౌంట్లలో ఎంత డబ్బు డ్రా చేస్తావో అన్ని తెలుసు. అవన్నీ మేము బయట పెట్టామంటే నీ దగ్గర సమాధానాలు కూడా ఉండవు. అంతేగాని మీరు మండిపల్లి గారి కుటుంబం మీద గాని, మౌర్యారెడ్డి మీద గాని, లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్న మీద గాని అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. అక్కడ ఇక్కడ అని కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అన్న పేరుతో 2 సంవత్సరాలుగా కిరాతక రాజ్యం ఇక్కడ నడుస్తున్నది. మీరు అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, బ్లడ్ బుక్ రాజ్యాంగం అని. మా తెలుగుదేశం పార్టీ, మా చంద్రబాబు నాయుడు గారు, మా రాంప్రసాద్ రెడ్డి గారు మాకు నిజాయితీగా కార్యకర్తల్లో నేర్పించారే గాని రఫా రఫా అనేది నేర్పించలే. మీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాదిరిగా మేము ప్రభుత్వం వస్తే, మా ప్రభుత్వం వస్తే మేము రఫా రఫా చేస్తాం, మీ మీద ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు. కానీ మేము శాంతియుతంగానే మేము చేస్తున్నాం. చాలా ప్రశాంత వాతావరణానికి నిలమైనటువంటి రాయచోటులో ఈ రోజు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అని చెప్పి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయచోటి అభివృద్ధి చెందుతాంటే మీరు ఓర్వలేక మండిపల్లి గారి కుటుంబం మీద అపనిందలు వేస్తున్నారు. ఇది మీకు, మీ ప్రభుత్వానికి, శ్రీకాంత్ రెడ్డికి, మీ జగన్మోహన్ రెడ్డి గారికి తగదని ఈ రోజు మేము హెచ్చరిస్తున్నాం.